హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్గా మనము గోంగూరని బాగా కడిగి ఆ తర్వాత నూనెలో బాగా ఫ్రై చేసి ఆ తర్వాత మనము పచ్చడి దొరుకుతాం కదా. సో అలా చేయడం వల్ల కొన్ని రోజులకి బూజు కూడా పడుతుంది. సో నేనేమనుకున్నానంటే బాగా కడిగేసి ఆ తర్వాత ఎండపెట్టి ఆ తర్వాత చేస్తే ఎలా ఉంటుందనేది నేను ఈ వీడియోలో అయితే మీకు రిజల్ట్ అనేది చూపించబోతున్నాను. చూద్దాము ఎలా ఉంటుందనేది. నేనైతే ఇలా చేస్తే చాలా డేస్ వస్తుందని ఒక నమ్మకంతో అయితే చేస్తున్నాను. జస్ట్ ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట, ఇది ఒక వంటకం కాదు. సో మనం స్టార్ట్ చేద్దామా. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని మనం బాండీలు పెట్టేసుకున్నాము. ఇందులో అయితే మనము కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు మనము జీలకర్ర, అలానే ధనియాలు, ఇంకా ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకున్నాము. సో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలానే జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయితే మనకు రోట్లో రుబ్బుకున్నప్పుడు తొందరగా మెదుగుతుందన్నమాట. సో బాగా ఫ్రై చేసుకున్నాము. చూడండి, ఎండుమిర్చి అనేది బాగా ఫ్రై అయిపోయింది, చాలా బ్లాక్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. కారం బట్టి మీరు ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి. సేమ్ అదే బాణీలో మనము బాగా కడిగి బాగా ఎండబెట్టుకుని ఉన్న గోంగూరని వేసుకున్నాము. వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. అంటే నేను వాటర్ లేకుండా జస్ట్ ఆయిల్తో మాత్రమే అన్నీ చేస్తున్నాను, అది మీరు గమనించాలి. చాలా తొందరగా ఫ్రై అయిపోయింది అనిపిస్తుంది నాకైతేను. అట్లా వేసాను లేదో తొందరగా ఫ్రై అయిపోయింది, బహుశా ఎండ పెట్టడం వల్ల అనుకుంటాను. దీనికోసం నేను మళ్ళీ కొద్దిగా అయితే ఆయిల్ అయితే యాడ్ చేశాను, ఎందుకంటే అస్సలకి వాటర్ అనేది యాడ్ చేయకుండా ఉంటాను కదా. సో కొద్దిగా అయితే ఆయిల్ అనేది యాడ్ చేశాను. సో ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయింది. చూడండి, నేనైతే ఇందులో చింతపండు కూడా యాడ్ చేశాను. చూడండి, బాగా ఫ్రై అయింది అన్నప్పుడైనా లేదా ముందైనా యాడ్ చేసేసుకోవచ్చు చింతపండు. సో చింతపండు కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు మొత్తంగా ఫ్రై అయిపోయింది అన్నప్పుడు మనం తీసేసి పక్కన పెట్టేసుకోండి. చింతపండుతో పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే రోల్ మనం ముందుగా క్లీన్ చేసేసుకొని ముందుగా ఇంచి పెట్టుకుని ఉన్న ఎండుమిర్చి ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం కొద్దిగా. సో ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న గోంగూర పచ్చడిని అయితే గోంగూరని అయితే యాడ్ చేసుకున్నాము. అలానే చింతపండు కూడా దీంట్లో ఆల్రెడీ ఉంటుంది. చింతపండు అయితే నేను కొద్దిగా తీసి పెట్టుకుంటున్నాను. మేబీ మళ్ళీ కారం కానీ ఎక్కువైనా తక్కువైనా, పులుపు తక్కువైనా ఎక్కువైనా వేసుకోవడానికి. ఎర్రగడ్డ అయితే దంచుకున్నాము. పచ్చళ్ళలో ఎర్రగడ్డ ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది. అంతే, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి,
ఇది కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. అండ్ ఇలా చేసుకుంటే మనకు చాలా రోజులకి కూడా చెడిపోదు. ఇది జస్ట్ లైక్ ఊరగాయ లాగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడాను. అండ్ మీరు కూడా ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజులు నిల్వ ఉండాలంటే ఇలానే ట్రై చేయండి.